సభ పెడుతున్నా అంట. ఆ సభ ఉద్దేశం రఘురామకృష్ణరాజుపై నాకు ప్రభుత్వం ఒక 25 లక్షలు నెలకి నాపై ఖర్చు పెడుతుందట. అదంతా ఇప్పుడు ఏలూరు వెళ్తే మరి వాళ్ళ పాస్టర్లు వీళ్ళందరూ 100 రూములు తీసుకున్నారంట. ఆ రూముల్లో తినడానికి 1 లక్ష అవుతుందట. దాని మీద 30,000 ట్యాక్స్ కడతారంట. ఉండటానికి 1 లక్ష అవుతుందట. దాని మీద 30,000 ట్యాక్స్ కడతారట. ఇలా కట్టిన ట్యాక్సులన్నీ మాకు అందులో ఎంతో కొంత నాకిచ్చే జీతంలోనూ నాపై ఖర్చు పెట్టి దాంట్లోనూ తృణమోపనం ఉంటుంది. కాబట్టి వాళ్ళు చెప్పిన మాట వినాలట. వాళ్ళ డిమాండ్ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఎవరైనా సరే తూచా తప్పకుండా ఈ లిల్లీ పుట్టుగడి చెప్పిన దాన్ని ఫాలో అవ్వాలట. ఈ మాజీ మేజిస్ట్రేటు ఏదో జడ్జి అని అలాగని ఇలాగని సరే చాలా కామెంట్స్ చేస్తున్నాడు. సమయం మనం చాలా వహించాం, ఎందుకులే ఏదో మాట్లాడుకుంటున్నాడని. మరి దేనికైనా సరే ఒక హద్దు ఉంటుంది. అయినా సరే అంత పిగ్మీ పర్సనాలిటీతో ఎందుకులే, ఇంకా నేను ఎక్కువ వ్యక్తిగతంగా నేను మాట్లాడను. బట్ అతను చెప్పింది ఏమిటి అంటే నేను కొంతమందికి క్లారిఫై చేయవలసిన అవసరం ఉందేమో అనిపించింది. అతను మాట్లాడే రాంగ్ మాటలు. రాజ్యాంగం 25 ఆర్టికల్ 25 మనకి మతాన్ని ఎంచుకొని స్వేచ్ఛ ఇచ్చింది. వీళ్ళెవరో మాట్లాడటానికి దానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు రఘురామకృష్ణరాజు అని వాడు వాగటం జరిగింది. ఎస్, ఆర్టికల్ 25లో ఉంది ఎంచుకునే స్వేచ్ఛ. బట్ అదే రాజ్యాంగంలో ఆర్టికల్ 341లో ఎస్సీ రిజర్వేషన్స్ అన్న అంశం దగ్గర ఎస్సీలకు ఇచ్చిన రిజర్వేషను మతం మారిన క్రైస్తవులకు, ముస్లింలకు వర్తించదు అని చెప్పి అప్పుడే 77 సంవత్సరాల క్రితమే మరి అంబేద్కర్ గారు మెయిన్ పర్సన్గా కూర్చిన రాజ్యాంగంలోనే ఉంది. నేను ఆఫ్టర్ ఆల్ ఐఎమ్ అన్ ఎమ్మెల్యే అండ్ డిప్యూటీ స్పీకర్. రాజ్యాంగాన్ని పాటించే హక్కు తప్ప రాజ్యాంగాన్ని మార్చే హక్కు ఏమాత్రం లేని వ్యక్తిని. అందులో ఉన్నదాన్ని ఫాలో అవ్వండి అని మాట్లాడితే మరి దానికి నన్ను ఒక సంఘ విద్రోహిలాగా మరి అతను మాట్లాడటం అది అతని భావ దారిద్ర్యాన్నే సూచిస్తుంది అని చెప్పి మరి బాధ్యత గల ప్రజలకి అర్థమవుతుందని నేను భావిస్తున్నప్పటికీ ఏదో మరి ఒక అబద్ధాన్ని 10 సార్లు మాట్లాడితే కొద్దిమంది నిజం అనుకునే అపోహ ఉంది. కాబట్టి ఆర్టికల్ 25 అతడు చెప్పింది చదివేటప్పుడు అదే రాజ్యాంగంలోని ఆర్టికల్ 341 కూడా చదవమని నేను చెప్తున్నాను. అక్కడ ఉన్నది మన సుప్రీంకోర్టులో చాలా స్పష్టంగా చెప్పింది కూడా అదే.